హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే గ్రూప్ 1 అభ్యర్థులకు 20,000 జరిమానా అంటూ వార్త చూసుకోవచ్చు. తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలకు శిక్ష, వారిపై ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవాలని ఆదేశం, మూల్యాంకనంపై పిటిషన్లు డిస్మిస్, హైకోర్టు కీలక తీర్పు అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు గ్రూప్ 1కి సంబంధించి దీనికి సంబంధించి చూసుకుంటే మనకు గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అవాస్తవాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేసిన అభ్యర్థులకు హైకోర్టు అయితే 20,000 జరిమానా విధించింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన అభ్యర్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జ్యుడిషియల్ రిజిస్ట్రార్ను ఆదేశిస్తూ హైకోర్టు అయితే సోమవారం కీలకమైన తీర్పు వెలువరించిందంటూ చూసుకోవచ్చు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో మూల్యాంకన ఫలితాల వెల్లడికి అమలు చేసిన విధానం లోపభూయిష్టంగా ఉందని రీవాల్యుయేషన్ చేసి పారదర్శకంగా ఫలితాలు వెల్లడించేలా టీజీపీఎస్కి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ పలు జిల్లాలకు చెందిన 20 మంది అభ్యర్థులు అయితే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో వీరి పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయమూర్తి సోమవారం తుది తీర్పు వెలువరించారంటూ చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి చూసుకుంటే మార్కుల మెమోకు వెబ్సైట్ నోట్కు వ్యత్యాసం ఉండదంటూ వారైతే పేర్కొనడం జరిగింది. దీనిపైన టీజీపీఎస్ తరపు న్యాయవాది వివరణ ఇస్తూ మనకు పిటిషన్లకు విచారణత లేదని, తప్పుడు పత్రాలతో అఫిడవిట్ దాఖలు చేశారని పిటిషన్లను కొట్టివేయాలంటూ వారైతే కోరడం జరిగింది. సో తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టు ద్వారా లబ్ధి పొందాలనే ప్రయత్నాలను అడ్డుకోవాలని ఈ మేరకు మెమో దాఖలు చేసినట్టు వారైతే పేర్కొనడం జరిగింది. వాదనల తర్వాత హైకోర్టు పిటిషనర్లు నకిలీ డాక్యుమెంట్లతో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినట్టు స్పష్టమవుతున్నదంటూ పేర్కొనడం జరిగింది. రాజ్యాంగంలోని 226 అధికరణ కింద పిటిషనర్లకు ఉపశమనం కల్పించకుండా పిటిషన్ను కొట్టివేస్తూ వారికి 20,000 జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. ఈ మొత్తాన్ని హైకోర్టు న్యాయమూర్తుల కోర్టు మాస్టర్స్ పర్సనల్ సెక్రటరీస్ అసోసియేషన్కు చెల్లించాలంటూ ఆదేశించడం జరిగింది. తప్పుడు డాక్యుమెంట్ ప్రొవైడ్ చేసి కొంత లబ్ధి పొందే ప్రయత్నం చేయబోయారు. సో అయినప్పటికీ కోర్టు గుర్తించి వీరికి 20,000 జరిమానా మరియు అదేవిధంగా శిక్షకు సంబంధించి రిజిస్ట్రార్కు ఆదేశించడం జరిగింది. సో ఇది గ్రూప్ 1కి సంబంధించి అప్డేట్ సమాచారం. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయండి అంటూ మనకు వార్త చూసుకోవచ్చు. హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసిన టీజీపీఎస్సీ రేపు ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశం అంటూ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 నియామకాలను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిందని, ఈ దశలో నియామకాలను అడ్డుకోవడం సరికాదంటూ పేర్కొనడం జరిగింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులతో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అభ్యర్థులు నిరాశ నిండిపోయిందంటూ వారితో పేర్కొనడం జరిగింది. ఈ నెల 15 సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేయాలంటూ కోరింది. ఈ అప్పీల్పై ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టే అవకాశం ఉందంటూ కూడా చూసుకోవచ్చు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలంటూ కోరుతూ 20 మంది హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనిపైన విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి గ్రూప్ 1 నియామకాలను నిలిపివేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం నడుస్తున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మాత్రం కొనసాగించుకోవచ్చంటూ వెసులుబాటు కల్పించింది. దీన్ని సవాల్ చేస్తూ టీజీపీఎస్ అయితే అప్పీల్ దాఖలు చేసింది. సో మనకు తొలుత 45 సెంటర్లు గుర్తించాక అభ్యర్థుల నిష్పత్తి, సౌకర్యాల ఆధారంగా మరో సెంటర్ను ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటూ పేర్కొనడం జరిగింది. పరీక్షలు పూర్తయ్యాక సూపరింటెండెంట్ సమాచారం మేరకు హాజరైన వారి సంఖ్య 21,075 అని వెల్లడించడం జరిగింది. ఆ తర్వాత ఓఎంఆర్ షీటు, నామినల్ రోల్స్ పరిశీలించాక ఆ సంఖ్య 21,085 అని తేలిందంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో రీకౌంటింగ్లో తేడా ఉందని, 60 మార్కులు తగ్గాయని వినతి పత్రం సమర్పించారు. దీన్ని పరిశీలిస్తే కౌంటింగ్కు ముందు, ఆ తర్వాత కూడా ఆమెకు 422.5 మార్కులు వచ్చాయంటూ వినతి పత్రంలో మార్కులను తారుమారు చేసి ఇచ్చారని, దీనిపై కమిషన్ చర్యలు తీసుకోవాలని నిర్ణయించిందంటూ చూసుకోవచ్చు. సో మొత్తానికి ఊహాజనిత ఆరోపణలతో పిటిషన్ వేశారంటూ, అందువల్ల సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని అప్పీల్ అయితే పేర్కొంది. దీనిపైన ఏదైనా అప్డేట్ సమాచారం వస్తే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో అదేవిధంగా అభ్యర్థుల సంఖ్య పెరిగింది నిజమే అంటూ పేర్కొనడం జరిగింది. సో లెక్కింపులోనే తేడా వచ్చినట్టు కూడా టీజీపీఎస్సీ వివరణ ఇచ్చే ప్రయత్నం జరిగింది. సో అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే గ్రూప్ 1 నియామకాలపై స్టే పొడిగింపు అంటూ వార్త చూసుకోవచ్చు. ఈ నెల 15న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు అయితే పొడిగించడం జరిగింది. అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే పూర్వ వీఆర్ఓ, వీఆర్ఏల సర్టిఫికెట్ల పరిశీలన అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు గ్రామ పాలనా అధికారుల జేపీఓ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న పూర్వ వీఆర్ఓ, వీఆర్ఏ సర్టిఫికెట్ల పరిశీలనను రెవెన్యూ శాఖ అయితే చేపట్టింది. 10,954 రెవెన్యూ గ్రామాలకు జీపీఓలు నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు స్వీకరించారు. ఈ నెల 16వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తు స్వీకరణ గడువు ఉండగా, సర్వీసు అంశంపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో గడువును 26 వరకు కూడా పొడిగించడం జరిగింది. సో మొత్తం 6,196 దరఖాస్తులు అందినట్టు సమాచారం. వీటిలో అర్హులను గుర్తించేందుకు ధ్రువపత్రాలను పరిశీలిస్తున్నారంటూ చూసుకోవచ్చు. మొత్తానికి ఇందులో అర్హత లేని వారు, అదేవిధంగా బయటి వ్యక్తులు కూడా చాలామంది దరఖాస్తు చేసుకున్నారంటూ కొంత సమాచారం రావడం జరిగింది. సో ఈ 6,196 దరఖాస్తులు కూడా చాలా దరఖాస్తులు అనర్హమైనగా గుర్తించబోతుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్ సమాచారం రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా త్వరలో
12,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ అంటూ వార్త చూసుకోవచ్చు. రాష్ట్ర పోలీస్ శాఖలో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు కసరత్తు జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది. పోలీస్ శాఖలో 12,000 నియామకాలు చేపట్టేందుకు అధికారులు అయితే సిద్ధమవుతున్నారు. కానిస్టేబుల్, ఎస్ఐ స్థాయిలో దాదాపు 12,000 వరకు ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచుతూ 2021 ఏప్రిల్లో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ ఏడాది పదవి విరమణ చేయాల్సిన వారంతా 2024 మార్చి వరకు కొనసాగారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున పదవి విరమణలు కొనసాగుతుండటంతో పోలీస్ శాఖలో అయితే ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్టు కూడా మనకు పేర్కొంది. సో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో 12,000 ఉద్యోగాల నోటిఫికేషన్ అతి త్వరలోనే విడుదల చేయనున్నట్టు సమాచారం చూసుకోవచ్చు. సో మొత్తానికి మనకు ఏప్రిల్లో రావాల్సిన నోటిఫికేషను 1-2 నెలలు లేట్ అయినప్పటికీ 100% నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా మీ యొక్క ప్రిపరేషను, మీ యొక్క ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సైన్యంలో అక్రమంగా ఉద్యోగాలంటూ మరొక పాయింట్ చూసుకోవచ్చు. 4 ఉత్తరాది యువకులపై ఆదిలాబాద్ జిల్లాలో కేసులు నమోదు. నకిలీ నివాస ధృవపత్రాలతో మోసం అంటూ ఇవ్వడం జరిగింది. ఉత్తరాదిలో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మనకు దక్షిణాది నుంచి తక్కువ కాంపిటీషన్ ఉన్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాను సెలెక్ట్ చేసుకొని అక్కడ నివాస ధృవీకరణ పత్రాలు ఉన్నట్టుగా క్రియేట్ చేసి ఉద్యోగాలు పొందారంటూ మనకు పేర్కొనడం జరిగింది. దీనిపైన ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ ఎంక్వైరీలో బయటపడడంతో సో వెలుగులోకి వచ్చిందనుకోవచ్చు. సో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎప్పుడు ఏ మోసం చేసి చేరినా కూడా రిటైర్మెంట్ వరకు ఎక్కడ ఏ చిన్న పొరపాటుతో దొరికినా కూడా బయటపడే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగానికి తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందే ప్రయత్నం చేయొద్దు. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే దోస్తుకు ఏమైందంటూ మరొక పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇంటర్ ఫలితాలు వచ్చి వారమైనా విడుదల కాని దోస్తు నోటిఫికేషన్ అంటూ చూసుకోవచ్చు. సో మొత్తానికి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలు కల్పించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తు నోటిఫికేషన్ అయితే విడుదలపై సందిగ్ధం నెలకొన్నది. ఇంటర్ ఫలితాలు విడుదలై వారం రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు దోస్తు నోటిఫికేషన్ రాలేదంటూ కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి చూసుకుంటే ఉన్నత విద్యామండలి మరియు కొందరు అధికారుల మధ్య వార్ నడుస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో నోటిఫికేషన్ ఆలస్యం అవుతున్నట్టు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. సో డిగ్రీ ప్రవేశాలు మరింత ఆలస్యం కానున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నాయంటూ చూసుకోవచ్చు. సో దోస్తు నోటిఫికేషన్ రాగానే దీనికి సంబంధించిన అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా తెలంగాణ జ్యుడిషియల్ సర్వీస్ అభ్యర్థుల పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు తెలుగు ప్రావీణ్యంపై సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేసిన పిటిషనరు, హైకోర్టు వాదననే సమర్థించిన ధర్మాసనం అంటూ చూసుకోవచ్చు. దీనికి సంబంధించి చూసుకుంటే జ్యుడిషియల్ సర్వీస్ అభ్యర్థులకు తెలుగు ప్రావీణ్యం కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు అయితే తిరస్కరించింది. తెలంగాణ జ్యుడిషియల్ సర్వీసు మరియు క్యాడర్కు సంబంధించి రూల్స్ ప్రకారం 2023 ద్వారా ఉర్దూను మినహాయించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారంటూ ఇవ్వడం జరిగింది. పిటిషన్పై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయగా పిటిషనర్ వాదనను తెలంగాణ కోర్టు తోసిపుచ్చింది. ఉర్దూను మినహాయించలేదంటూ తెలుగులో ప్రావీణ్యం కలిగి ఉండాలన్న నిబంధనను చేర్చామంటూ ప్రభుత్వం తరపున అయితే కోర్టుకు తెలపడం జరిగింది. సో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఉర్దూ భాషను మినహాయించలేదు, తెలుగు ఖచ్చితంగా వచ్చి ఉండాలంటూ నిబంధన పెట్టడం జరిగింది. సో దీంతో కోర్టుకు వెళ్ళడంతో ప్రభుత్వ వాదనను సమర్థిస్తూ పిటిషనర్ యొక్క అప్పీల్ని అయితే కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా నేటి నుంచి ఏపీ సెట్ పరీక్షలు అంటూ చూసుకోవచ్చు. ఆఖరిలో వచ్చారో 5-6 నిమిషాలు కోల్పోయినట్టు అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు వెరిఫికేషన్ మరియు బయోమెట్రిక్ సమయం పట్టే అవకాశం ఉంది. ఈ తంతు పూర్తయితేనే పరీక్షకు అనుమతి. నిమిషం నిబంధన కఠినంగా అమలు అంటూ చూసుకోవచ్చు. సో మనకు తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఏపీ సెట్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమైనాయి. సో కాబట్టి మంగళ బుధవారాల్లో అయితే అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగానికి పరీక్షలు జరుగుతున్నాయి. గురువారం నాడు విరామం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శుక్ర, శని, ఆదివారాలు అయితే ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు జరుగుతాయి. నిమిషం ఆలస్యమైన ఎట్టి పరిస్థితుల్లో కూడా పరీక్షలోకి అనుమతించబోవంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో కాబట్టి అభ్యర్థులు చాలా జాగ్రత్తగా పరీక్షా కేంద్రానికి చేరుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎస్సీ గురుకుల బ్యాక్లాగ్ సీట్ల ఫలితాలు విడుదలంటూ చూసుకోవచ్చు. గురుకుల పాఠశాలలో 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలను అయితే విడుదల చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన జాబితా అయితే అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. టెట్కు 1,13,592 అప్లికేషన్ వచ్చాయంటూ పేర్కొనడం జరిగింది. రేపటితో ముగినున్న దరఖాస్తు గడువు. సో మనకు ఈ నెల 15 అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం కాక ఈ నెల 30తో ముగినున్నది. అంటే మనకు రేపు సాయంత్రం వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు కూడా చేసుకునే వారంటే చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సమాచార ప్రధాన కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి అంటూ వారు చూసుకోవచ్చు. కమిషనర్గా 7, 3 జర్నలిస్టులకు అవకాశం అయితే రావడం జరిగింది. రేపో ఉత్తర్వులు జారీ అంటూ ఇవ్వడం జరిగింది. సమాచార కమిషనర్ నియామకానికి గవర్నర్ ఆమోద ముద్ర వేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రధాన సమాచార కమిషనర్గా ఐఎఫ్ఎస్ అధికారి సీఎంఓలో పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి నియమితులైనట్టు సమాచారం. ఆయనతో పాటుగా 7 సమాచార కమిషనర్గా సిఫార్సు చేసినట్టు కూడా తెలుస్తుంది. వీరి నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు 1-2 రోజుల్లో జారీ కానున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఉత్తర్వులు రాగానే అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను.
అదేవిధంగా సింధు జలాల ఒప్పందం 1960కి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆర్టికల్ చదవడం వల్ల మనకు క్లియర్గా అవగాహన చేసుకోవచ్చు. సబ్జెక్టు చదివినప్పుడు ఒక తీరులా ఉంటుంది, సో జనరలైజ్డ్ ఆర్టికల్స్ చదివినప్పుడు ఒకలా ఉంటుంది కాబట్టి సో కొంత జనరలైజ్డ్ వివరణ చూస్తున్నప్పుడు కొంత ఈజీగా ఉంటుంది, మనకు కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది. కాబట్టి ఒకసారి ఆర్టికల్ చదువుకునే ప్రయత్నం చేయండి. కరెంట్ అఫైర్లో భాగంగా బిట్లు పడే అవకాశం ఉంది, అదేవిధంగా జాగ్రఫీ పరంగా కానీ అడిగే అవకాశం ఉంది. సో కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన ఆర్టికల్ని అయితే వాట్సాప్ ఛానల్లో అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం పాటించుకుంటే భారత్కు రాఫెల్ ఎం జెట్లు అంటూ వార్త చూసుకోవచ్చు. 26 యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్తో ఒప్పందం అంటూ ఇవ్వడం జరిగింది. సో కరెంట్ అఫైర్లో భాగంగా అడిగే అవకాశం ఉంది. గతంలో అయితే ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కొనుగోలు చేయడం జరిగింది, ఇప్పుడు మనకు మెరైన్ నావికా దళానికి సంబంధించి కొనుగోలు చేస్తుంది. ఒప్పందం కింద తొలి యుద్ధ విమానం అయితే 2028లో భారత్కు అందుతుంది, చివరి జట్టు 2030లో వస్తుందంటూ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించుకుంటే భారత్ ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య 64,000 కోట్ల ఒప్పందంపై సోమవారం సంతకాలు జరిగినాయి అంటూ ఇవ్వడం జరిగింది. దీని కింద 26 రఫేల్ ఎం జెట్లు మన దేశానికి అందుతాయంటూ ఇవ్వడం జరిగింది. వీటిలో 22 సింగిల్ సీటర్ ఫ్లైట్లు కాగా మిగతావి 2 సీట్ల ట్రైనర్ వెర్షన్కు చెందినవి అంటూ ఇవ్వడం జరిగింది. సో ఈ యుద్ధ విమానాలను విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్పై మోహరిస్తారంటూ చూసుకోవచ్చు. తాజా ఒప్పందంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు ఫ్రాన్స్ సాయుధ దళాల మంత్రి సెబాస్టియన్ పెకోర్నులు సంతకాలు చేశారంటూ ఇవ్వడం జరిగింది. సో కరెంట్ అఫైర్లో భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.